నమస్తే మేడం. నమస్తే అండి. ఈరోజు జనసేన 21కి 21 స్థానాలు, అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పిఠాపురంలో భారీ మెజారిటీ, కూటమి ఇంత భారీ విజయం, వైసీపీ కేవలం 11 సీట్లు, ఇదంతా ఎలా చూస్తారు మీరు? ఈ కూటమికి ఇంత భారీ విజయం చేకూర్చినటువంటి ప్రజల కోసం ఏం చెప్తారు? అలాగే వైసీపీకి 11 సీట్లు ఇచ్చినటువంటి ప్రజల గురించి ఏం చెప్తారు? అంటే ప్రజల యొక్క మైండ్ సెట్ ఈసారి ఎలా ఉండింది అనుకుంటున్నారు? ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారండి. ఈరోజు జనసేనకి కూటమికి ఎన్డీఏ కూటమికి విజయం వచ్చింది అంటే అది పూర్తిగా ప్రజా నిర్ణయం. మన భారత రాజ్యాంగంలో చెప్తుంటారు కదా, ప్రజల కోసం అని చెప్పి. ఈరోజు ప్రజలే ప్రజా తీర్పునిచ్చారు. ఎందుకంటే వాళ్ళు చాలా విసిగిపోయి ఉన్నారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అని కాదు, ఎన్ని సంవత్సరాల నుంచో ప్రతిసారి మనం అనుకుంటాము పార్టీ నేతలు ఏదో చేశారు, రాజకీయం ఏదో జరిగింది. కానీ ఈరోజు రాజకీయం ఎక్కడ జరగలేదు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి జనసేనను గెలిపించారు. జనసేననే కాదు, కూటమి మొత్తాన్ని కూడా ఇది పూర్తిగా ప్రజా విజయం. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. రోజా గారు లాంటి వాళ్ళు అసెంబ్లీ గేటు తాకనేమని అన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరే సమాధానం చెప్పాలి. ఎవరెన్ని మాటలు రాకున్నా ఈరోజు మనం నోటితో ఏం మాట్లాడక్కర్లేదండి. మన పని మన చేతల్లోనే మన మాట తీరు, మన జవాబు అనేది ఉంటుంది. సో ఎవరైతే అసెంబ్లీ గేట్ తాకనేమని అన్నారు, ఈరోజు వాళ్ళే గేట్ తాకలేనటువంటి పరిస్థితి కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. పాతాళానికి తొక్కేస్తా అన్నారు. సో అంతకంటే ఘోరమైనటువంటి స్థితిలో ప్రజలు వాళ్ళకి సీట్లు ఇచ్చారు అంటే దాని మెయిన్ కారణాలు ఏంటి? వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్తున్నారు. సో ఇట్లా కొన్ని ఏరియాల్లో ఇంకా చాలా జరుగుంటాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలా ఓడిపోవడానికి గల కారణాలు వాళ్ళు వెతుక్కుంటున్నారు. మీరేమంటారు? ఒకసారి ఓడిపోయిన తర్వాత ఏదైనా మాట్లాడతారండి. దాన్ని మనం చూసి చూడనట్టు వదిలేదు తప్ప, ఇప్పుడు అంటే కుక్కలు మరుగుతున్నాయని చెప్పి మనము మాట్లాడకూడదు. ఎవరి పని వాళ్ళు చేసుకుని పోతారు. మన పని ఏంటనేది ప్రజలే చెప్పేశారు. పిఠాపురంలో ఇప్పటికి చాలా మంది నాయకులు వచ్చారు వెళ్ళారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇప్పటి నుంచి పిఠాపురం ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పటి నుంచి పిఠాపురం అయితే ప్రత్యేకంగానే ఉంటుందండి. మీరు ఆల్రెడీ ఈరోజు ఎలక్షన్ కూడా చూశారు. ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసామనేది. ఎందుకంటే నాయకుడే వచ్చి ఇక్కడ నిలబడ్డాడు. నాయకుడిని ఏదో చేసేయాలని చాలా తాపత్రయం పడ్డారు అందరినీ. కానీ ప్రజలు మెయిన్ ఈరోజు ఎలక్షన్ కూడా చేసింది ప్రజలే. ఈరోజు సమాధానం చెప్పారు అంటే ప్రజలే చెప్పారు. కాబట్టి ఎవరు ఏం చేయలేరు. సో కూటమిలో పవన్ కళ్యాణ్ గారికి గౌరవప్రదమైనటువంటి స్థానం కల్పించాలని కార్యకర్తలు కానీ అభిమానులు కానీ కోరుకుంటున్నారు. ఎటువంటి స్థానం వస్తుంది రావాలని మీరు కోరుకుంటున్నారు? నేను కోరుకోవడం అంటే ఆల్రెడీ ఆయన చాలా గొప్ప స్థానంలోనే ఉన్నారు. తప్పకుండా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఎలక్షన్స్కి ముందు చాలా సర్వేలు వచ్చాయి. కేకే సర్వే అని చెప్పేసి, లేకపోతే రైస్ సర్వే అని చెప్పేసి, రకరకాల ఆరామస్థానం అని చెప్పేసి. సో కేకే చేసినటువంటి సర్వే ఈరోజు నిజమైంది. అవునండి. సో మీరు ఆ సర్వే చూసారా, సర్వేలన్నీ? సో దాని గురించి ఏం చెప్తారు ముఖ్యంగా? ఆ సర్వే ఇది వరకు మన వైసీపీలో కూడా సేమ్ ఇలాగే చెప్పారు. ఇది పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే చెప్పారు. అది నిజంగా 100కి 100 పాలు నిజమైంది ఈ రోజున. ఏదైతే కూటమి ఈరోజు అత్యధికమైనటువంటి సీట్లు గెలిచారో దానికి కారణాలు ఏంటని చెప్పగలుగుతారు? పవన్ కళ్యాణ్ గారు చాలా సున్నితమైన వ్యక్తి. ఆయన ఒక రకంగా చెప్పాలంటే తల్లి పుడినప్పుడు ఎలా పడిందో అన్ని బాధలు పడ్డారు. చాలా చాలా కష్టాలు అనుభవించారు. ఈ రాజకీయాలు అనుభవించి తల్లికి పురిడినప్పుడు వచ్చిన తర్వాత బిడ్డ బయటపడ్డ తర్వాత ఎంత స్వేచ్ఛగా ఉంటుందో అంత స్వేచ్ఛగా ఈ రోజున కూటమి తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలవడం, పిఠాపురం మా యొక్క పుణ్యం చేసుకుంది. దానివల్ల ఏంటంటే దత్తుడు పుట్టిన నివాసం ఇది. దాని గురించి దత్తాత్రేయులో మన నీలమై ఉన్నటువంటి మన పిఠాపురం నియోజకవర్గం అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి వ్యక్తిగా ఎన్నుకున్నారు. దానివల్ల మన పిఠాపురం మంచి పేరు వచ్చింది. ఈ స్టేట్ లెవెల్లోనే కాదు, మొత్తం ఇతర దేశాల్లో కూడా ఒక నియమం ఒక మన గుర్తింపు వచ్చింది పిఠాపురానికి. కూటమి రావడం వల్ల చాలా బెనిఫిట్. మనకి
అది అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. తర్వాత మిగతా కూటమి కూడా సేమ్ చాలా ఇదిగా వచ్చాయి. సో ఇప్పుడు మోడీ గారి సారథ్యంలో ప్రత్యేక హోదా అనేటువంటి కళని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చూడొచ్చు అంటారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? చాలా వరకు ఆయన నిధులు తీసుకొచ్చి పిఠాపురమే కాదు అన్ని ఊర్లు డెవలప్ చేస్తారు. ఆయన ఉన్నటువంటి ఆ మాట ఇచ్చారంటే మాట తప్పదు. ఇది మొదటి మెట్టుగా అనుకోవాలి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పరంగా చూసుకుంటే. 10 సంవత్సరాలు చాలా అవమానాలు పడ్డారు. ఇది 21కి 21 అనేది ప్రజల యొక్క దీవెనలు అని చెప్పేసి అనుకోవాలి. సో ఇక్కడ నుంచి జనసేన యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారని అనుకోవచ్చు? ఆయన ఏ విధంగా స్టెప్ తీసుకుంటారనేది మన కూటమి పెట్టి తర్వాత మోడీ గారిని పెట్టి అవన్నీ కలిపి మన ఆలోచించి ఈ ప్రకృతి ముందుకు వెళ్తుంది తప్ప మన డెవలప్మెంట్ కోసం పిఠాపురం గారు ఏదైతే మొత్తం అన్నీ డెవలప్ చేస్తారు. డెవలప్ చేయకపోవడం ఉండదు, అన్నీ డెవలప్ చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.